ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మరోసారి ఆదికాండం పుస్తకం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను ఆశిస్తున్న ఈ పుస్తకం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక హృదయం మీలో ప్రవహింపజేస్తూ మీరు చాలా సంతోషమైన జీవితాన్ని జీవిస్తారు. మరి రెండో భాగం మనం కంటిన్యూ చేసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం. చల్లని పూటను ఆదామును అతని భార్యని తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుట రాకుండా తోట చెట్ల మధ్యలో దాక్కునగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు అని అతడు నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరినై ఉంటిని గనుక భయపడి దాక్కుంటిని అన్నాను. అందుకు ఆయన, నువ్వు దిగంబరినని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నువ్వు ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్షఫలము కొని నాకు క్రియగా నేను తింటినండి. నిజంగా బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం నుంచి మనం ఏం చూడొచ్చు అంటే, మనిషి సాతానుతో ఒకటైన సన్నివేశం మనం చూడొచ్చండి. అప్పటి వరకు ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూస్తే మరి మనిషి దేవుడితో ఒకటై మరి తన హృదయం ప్రవేశిస్తూ దేవుడు ఒక హృదయం కలిగి ఉన్న మానవుడిని చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం వచ్చేసరికి ఆదాము అవ్వ సాతానుతో ఒకటై ఎలా సాతాను ఒక హృదయము వారిలో ప్రవహింపజేయడం జరుగుతుంది. ఈ యొక్క విషయం మనం చూడొచ్చు. మరి నిజంగా మనం దేవుడి ముందట ఆలోచిస్తే ఈరోజు దేవుడు మనకి ఆయన హృదయాన్ని తెలియచేస్తున్నాడు. రైట్? ఈరోజు మనము దేవుడికి యాక్చువల్లీ ఆయన మరి వేరే హృదయం మనం కలిగి ఉండడం ఇది ఎంతో దుష్టమైనది. నోవా సమయంలో కూడా దేవుడు ఎందుకు ప్రజల్ని నాశనం చేశాడంటే, అదేదో వారు మరి పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, నరహత్య, మోసాలు చేస్తూ ఇలా కాదండి. దేవుడి హృదయానికి భిన్నమైన హృదయం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే వేరైన హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుడు నాశనము చేస్తున్నాడండి. నిజంగా మీరు చూడండి, దేవుడు ఒక హృదయం ఈ మంచి చెడులో తెలివినిచ్చే వృక్ష ఫలము తినకూడదని చెప్పాడు. సాతాను వేరైన ఒక హృదయంతో సంభాషణ చేస్తుంది అవ్వతో ఆదంతో. లేదు లేదు, నువ్వు చావనే చావు, ఈ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలం తిన్నట్టయితే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవత వలె అవుతారని చెప్పి సెలవేయడం జరిగింది. నిజంగా మనం ఆలోచిస్తే ఈ యొక్క సాతాను ఏం చేస్తుందంటే, దేవుడు హృదయానికి వేరైన హృదయాన్ని మరి అవ్వకి అందచేయడం జరిగింది. ఎప్పుడైతే ఆదాము అవ్వ మరి వేరైన హృదయం కలిగి ఉన్న ఆ ఒక సర్పంని చూసినప్పుడు మరి ఏం చేయాలి? నా దేవుడేమో ఇది తిన్నట్టయితే నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పారు. దేవుడు ఒక హృదయము దీన్ని తినకూడదని. మరి వేరైన హృదయం ఏంటిదండి? ఆ పండు తిన్నా మనం చావనే చావు, దేవుడు అబద్ధం చెప్పారని చెప్తాం. ఎప్పుడైతే దేవుడు ఒక హృదయంతో మన హృదయం సంభాషణ జరగనప్పుడు అప్పుడు మనం సులభంగా మనం మోసపోనికి అవకాశం. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక హృదయంతో మన హృదయం ప్రయాణించినప్పుడు అప్పుడు మన హృదయము మనం మోసపోనికి అవకాశం లేదు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే ఈ సర్పము వేరైన హృదయాన్ని అవ్వకి అందచేసినప్పుడు అవ్వ ఆ హృదయాన్ని పొందుకొని తను ఆ పండు తిని ఆదంకి ఇవ్వడం జరిగింది. నిజంగా చూస్తే మరి ఆ క్షణం నుంచి కేవలం పండు తినడమే కాదు, కానీ ఆ క్షణం నుంచి ఏమైందంటే మానవుడు ఆదాము అవ్వ మరి దేవుడికి వేరైన హృదయం కలిగి జీవించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఏమైందంటే దేవుడు హృదయంతో మనం ఒకటే ఉన్న మనము ఎవరితో ఒకటేమంటే అపవాదితో సాతానుతో ఒకటే. ఎప్పుడైతే సాతానుతో ఒకటైనప్పుడు సాతాను ఒక హృదయం మనలో నిరంతరంగా ప్రవహింపజేయడం ప్రారంభం. అందుకే సాతాను ప్రతిసారి ఏం చేస్తుందంటే మన హృదయాన్ని వేరైన ఆలోచన పెడుతుండో, వేరైన హృదయాన్ని పెట్టి దేవుడు మాటని విశ్వసించకుండా దేవుడి పట్ల అపనమ్మిక హృదయం కలుగజేస్తాడు. నిరంతరంగా సాతానుడు మన హృదయంలో ఏం చేస్తుండో చూస్తే దేవుడి మాటలు అబద్ధం,
దేవుడు మాటలు నిజం కాదు, ఇది జరగదు, ఇది అవ్వదు. నిజంగా చూస్తే హృదయ లోకంని పూర్తిగా అపవాది నాశనము చేశాడు. మన హృదయం అనే లోకము, ఈ హృదయ లోకాన్ని పూర్తిగా అపవాది నాశనం ఎలా నాశనం చేశాడంటే, దేవుడు మాటల మీద, దేవుడి మీద పూర్తిగా అనేకమైన ఆలోచనలు, తలంపులు పెట్టి ఏం చేశాడంటే, అపనమ్మికం హృదయము కలగజేశాడు. అందుకే ఎప్పుడైతే అపనమ్మిక హృదయం కలగజేశాడో, మనిషి ఎవరి హృదయం కలిగి ఉండడం ప్రారంభించాడంటే, కేవలం అపవాది హృదయం కలిగి ఉండడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మానవుడు అపవాది హృదయం కలిగి ఉండడం ప్రారంభించాడో, మానవుడు అపవాది చేయాల్సినన్ని మానవుడు చేయడం ప్రారంభించాడు. అందుకే అపవాది క్రియలు, అపవాది పనులు. ఇది ఎందుకంటే, మానవుడికి ఎప్పుడైతే దేవుడి మాటల మీద అపనమ్మిక హృదయం కలిగి ఉందో, మానవుడు ఎప్పుడైతే దేవుడి మాటలకి మరి వేరే హృదయం కలిగి ఉన్నప్పుడు, మానవుడు ఎప్పటికీ మారలేదండి. ఆయన ఎప్పటికీ మారలేదు. ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ప్రయత్నించి, ప్రయాసపడి, మనం మంచి పని చేయడం ద్వారా మన జీవితం మారుతుంది ఇలా కాదండి. చాలామంది ఏం ఆలోచిస్తారంటే, నేను ఉపవాసం ఉంటే, నేను ప్రార్థన చేసి, నేను ఒకవేళ మంచి పని చేస్తున్నట్టయితే, నేను దేవుడు ఒక జీవితం నేను జీవించొచ్చు. దేవుడు ఒక హృదయంతో నేను జీవించొచ్చు అనుకుంటారు. కానీ వాస్తవానికి అలా కాదండి. మన హృదయమే పూర్తిగా అపవాదితో ఒకటైపోయినాక, ఈ హృదయము మరి ఆలోచనలు, హృదయము పూర్తిగా దేవుడికి విరుద్ధంగా జీవిస్తుంది. అందుకే నిరంతరంగా సాతానుడు మన హృదయంలో ఆలోచనలు నింపుతూనే ఉన్నాడండి. నిరంతరమైన ఆలోచన. రైట్? సప్లై చేస్తూనే ఉన్నాడు. ఈ సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే అపవాది. అందుకే బైబిల్ మీరు చూస్తే అపవాది ఆలోచనలు ఏం చేస్తున్నాడంటే పుట్టిస్తున్నాడని రాస్తుంటది బైబిల్. ఎక్కడ రాస్తుంటదంటే, మనం ఒకసారి బైబిల్‌లో యోహాను సువార్త మనం చూద్దామండి. బైబిల్‌లో కొత్త నిబంధన యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనము, రెండో వచనం చూసినట్టయితే, ఇక్కడ యూదా ఇస్కరియోతులో ఎలా అపవాది ఆలోచన పుట్టించడం జరుగుతుందనే విషయం మీరు చూడొచ్చు. ఇక్కడ రెండో వచనంలో మీరు చూస్తే, అపవాది ఇంతకు ముందు చివరి లైన్ చదువుతానండి. అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. ఏమండి బైబిల్ ఏమంటుంది? అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించెను కనుక. ఏమంటే పుట్టించడం అంటే ఆలోచనలు ఏం చేస్తాడు అపవాది? ఆలోచనని నాటుతుండు మన హృదయం. ఏమండి రైతు విత్తనం నాటినట్టు అపవాది ఏం నాటుతుండు మన హృదయంలో? ఆలోచనలు నాటడం జరుగుతుంది. మనిషి హృదయంలో ఆలోచనని నాటేదెవరు? అపవాది. మనిషి హృదయంలో ఆలోచన నాటేదెవరు? అపవాది. ఎస్. అపవాది ఆలోచనలు నాటడం జరుగుతుంది. బైబిల్ ఇక్కడ చెప్తుంది అపవాది. అపవాది. అపవాది మన హృదయంలో సప్లై చేస్తాడు. అందుకే అప్పటి నుంచి బైబిల్ ఏమంటుందంటే, నరుడు యొక్క ఊహ, ఆలోచన కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. ఎందుకంటే నరుడు ఎవరి ఆలోచనలు పొందుకుంటుంటే, అపవాది కలిగి ఉన్న ఆలోచనలు, తలంపులు ఈరోజు మానవుడు కలిగి ఉండడం జరిగింది. ఆ తలంపులు మానవుడు యొక్క హృదయంలో నాటడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ తలంపులు మానవుడి హృదయంలో నాటినప్పుడు, ఆ తలంపులు పెరిగి పెద్దగై అది పాపం చేయడం ప్రారంభమవుతుంది. అందుకే మనము ఈరోజు తెలుసుకోవాలి. మొదటిగా ఈ అపవాదితోనున్న కనెక్షన్‌ని మరి పూర్తిగా కట్ చేసే విషయం నేర్చుకోవాలి. ఎలా అపవాది నుంచి నేను పూర్తిగా ఈ కనెక్షన్‌ని కట్ చేసుకోగలుగుతాను? ఏవండి? నిజంగా మీరు ఆలోచించండి. ఈ అపవాది నుంచి స్నేహం అనేది తెగిపోకపోతే, మనము ఎంత మన జీవితాన్ని మార్చాలనుకున్నా, మనం ఎంత మంచి పని చేస్తూ, మంచిగుంటూ, ఉపవాసం ఉంటూ, బైబిల్ చదివి ఎన్ని చేయనియండి. మీకు ఆ సంబంధం ఏదైతే కలిగుందో, ఆ సంబంధం పూర్తిగా తెగనట్టయితే, మీరు ఎప్పుడూ దేవుడొక జీవితము, పరిశుద్ధుడొక జీవితము, నీతిమంతుడొక జీవితము, ఆ జీవితము ఎప్పటికీ జీవించలేరు. మొదటిగా మీ హృదయం అపవాది హృదయంతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోవాలండి. తెగిపోవాలండి. మీ అందరికి అర్థమవుతుందా అండి? అంటే మన హృదయం అపవాదితో కనెక్ట్ అయి ఉన్నంత వరకి నిరంతరంగా ఒక ఆలోచనలు సప్లై అవుతూనే ఉంటాయండి. ఈ ఆలోచన సప్లై అవుతుంటే మన ఈ ఆలోచనలు వెంబడిస్తుంటాం. మన హృదయాన్ని మనము వెంబడిస్తూ మనం దైనందిన జీవితం జీవిస్తుంటాం. నిజంగా మీరు చూసినట్టయితే
దేవుడు ఒక హృదయము మనం పొందుకోవడము ఎలా అని మీరు ఆలోచిస్తే, దేవుడు ఒక హృదయం పొందుకునే మార్గం ఏంటంటే, దేవుడు మాటలు మనం పొందుకోవడమే దేవుడు ఒక హృదయం పొందుకోవడం. ఏమండి? దేవుడు మాటలు పొందుకుంటే దేవుడు హృదయం పొందుకోవడం. అపవాది హృదయం కలిగి అంటే మన ఆలోచనలు మనం స్వీకరించడం, అపవాది హృదయం మనం పొందుకోవడం. దేవుడు మాటలు పొందుకున్నట్టయితే దేవుడు హృదయం పొందుకోవడం. మీకు అర్థమవుతుందండి? ఆలోచనలు పొందుకుంటే అపవాది హృదయము. దేవుడు మాటలు పొందుకుంటే దేవుడు ఒక హృదయం. ఈ హృదయము ఏదో ఒకటి కలిగి ఉండగలుగుతది. 2 కలిగి ఉండలేవు. సగమేమో అపవాది హృదయం, సగమేమో దేవుడి హృదయం. ఇలా కలిగి ఉండలేదండి. అవునా అండి? మీ హృదయంలో ఏదో ఒకటి కలిగి ఉండాలి. అందుకే ఎవ్వరికీ ఇద్దరు యజమానులు ఉండరండి. ఒకరే యజమాని ఉంటారు. మరి మీ హృదయంలో అపవాది అంటే మీరు యజమానిగా ఉన్నట్టయితే అపవాది ఆలోచనలు మీలో నిరంతరంగా ప్రవహింపజేయడం జరుగుతుంది. అపవాది ఆలోచనలు పుట్టిస్తుంటాడు నిరంతరంగా. రైట్? మన యజమాని మారినట్టయితే నిజంగా మనము ఎక్కడి నుంచి దేవుడి మాటలు పొందుకుంటామంటే దేవుడి మాటల నుంచి వస్తున్న ఆ మాటలు మాత్రమే స్వీకరిస్తాము. ఈరోజు మీరు ఆలోచించాలి. మనము చేయాల్సిన పనేంటి? మనం చేయాల్సిన పనేంటి? నిజంగా మీకు ఒక స్టోరీ నేను వివరిస్తాను. ఓ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు మరి ఎలా తను దేవుడు ఒక హృదయాన్ని పొందుకొని, దేవుడు ఒక హృదయంతో తను ఎలా తన కుమారుడిని బ్రతికించుకున్నాడో అనే విషయం తెలియజేస్తాను. ఒకానొక సమయంలో మరి ఒక మిషనరీ ఆయన పేరు సంగ్ హూన్ గారు. దైవ సేవకుడు సంగ్ హూన్ కిమ్ గారు. ఆ సంగ్ హూన్ కిమ్ గారు ఆయన ఒక కుమారుడు మరి అనారోగ్యానికి గురి అయినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాడో ఆ కుమారుడికి ఉన్న సమస్య ఏంటంటే, ఆ కుమారుడికి బ్రెయిన్‌లో ఫీవర్ వచ్చిందండి. బ్రెయిన్ ఫీవర్ వచ్చినప్పుడు ఆ సమయంలో మరి ఎంతగా ఆ కుమారుడిని ఆ ఫీవర్ తగ్గట్లేదని ఇంకా పెరగడం జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి సేవకుడు, వాళ్ళ తండ్రి దేవుడి ముందట నిజంగా హాస్పిటల్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మరి ఐసీయూలో ఉన్నప్పుడు మరి ఎవరిని తల్లిదండ్రులను అక్కడ ఉంచారండి. అయితే ఏమన్నా అవసరం ఉన్నట్టయితే వారు పిలుస్తారు. ఆ సమయంలో మరి వాళ్ళ నాన్నగారు వెళ్ళి అందరూ ఉన్న చోట్ల కూర్చున్నప్పుడు హాస్పిటల్ నుంచి మరి అక్కడి నుంచి ఆ వ్యక్తి, ఆ పేషెంట్‌కి సంబంధించిన వ్యక్తిని పిలవడం జరిగింది. ఇక్కడ మరి వాళ్ళ కుమారుడి పేరు ఏంటో మీరు చూసినట్టయితే, వాళ్ళ కుమారుడి పేరు మరి ఆహ్, జోన్ మిస్టర్ జోన్, సూన్ జోన్. ఈ సూన్ జోన్ గారికి నాన్నగారు మరి ఎక్కడున్నారు? సూన్ జోన్ గారు తండ్రి గారు ఇక్కడ ఉన్నారా? సూన్ జాన్ గారు తండ్రి గారు ఇక్కడ ఉన్నారా అని అడిగినప్పుడు వారు అనౌన్స్‌మెంట్ చేశారు. అనౌన్స్‌మెంట్ విన్నప్పుడు సూన్ జోన్ గారు తండ్రి గారు ఇక్కడ ఎక్కడ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు విని ఆలోచించడం ప్రారంభించారు. ఎందుకు వారు వాళ్ళ నాన్నగారిని పిలవడం జరిగిందంటే, ఆ ఒక కుమారుడు మరి బ్రెయిన్‌లో నుంచి ఫీవర్ అది కళ్ళకొస్తూ కళ్ళు పూర్తిగా మరి ఉబ్బిపోవడం జరుగుతుంది. మరి సర్జరీ చేయనికి అవకాశం ఉంది. ఆ సర్జరీ చేయనికి ఆ ఒక ఉద్దేశంతో ఆ సమయంలో ఏం చేయడం జరిగిందంటే, వాళ్ళ నాన్నగారిని పిలిచి, వాళ్ళ నాన్నగారి పర్మిషన్ పొందుకొని, ఆ పర్మిషన్ ద్వారా వారు ఆ సర్జరీ కొనసాగించడానికి వారికి సంతకం కావాలి. ఆ సంతకం ఉద్దేశము మరి ఇక్కడ ఆ ఒక పేషెంట్‌కి బాధ్యుడు ఎవరైతే ఉన్నట్టయితే ఆయన్ని పిలవండి అన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారిని పిలవడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయం చూసిన తర్వాత నిజంగా వాళ్ళ నాన్నగారు దేవుడి ముందట ఆలోచించారు. నేను సూన్ జోన్ గారిని, నా కుమారుడిని నేను తండ్రినే కానీ నా కుమారుడిని నేను బ్రతికించలేను. నిజంగా నా కుమారుడు చావు బ్రతుకులో ఉన్నప్పుడు నేనేం చేయగలుగుతున్నాను? నేను నా కుమారుడికి తండ్రిగా ఉండి నేనేం చేయలేకపోతున్నాను. నిజంగా నా కుమారుడిని నేను బ్రతికించలేకపోతున్నాను. నేను నా కుమారుడుగా ఉండడం ఇది సరైనది కాదు, తండ్రిగా ఉండడం. నా కుమారుడికి తండ్రిగా నేనున్నట్టయితే, నిజంగా నేను బ్రతికించగలిగినట్టయితే నా కుమారుడు నేను తండ్రిగా ఉంటాను. నా కుమారుడు నేను బ్రతికించలేనప్పుడు నేనెలా నా కుమారుడికి తండ్రిగా ఉండగలుగుతాను?
వారు ఒకవైపు పిలుస్తున్నారు, సూన్ జూన్ గారు, కిమ్ గారు, నాన్నగారు ఎక్కడున్నారు, దయచేసి ఆ పేషెంట్ దగ్గర రండి అని ఆ మైక్ లో అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆయన అనౌన్స్మెంట్ విని కూడా వెంటనే తను మోకరించి దేవుడి ఎదుట ప్రార్థన చేయడం ప్రారంభించారు. పరలోకమైన తండ్రి, ప్రభువా, ఈ సమయంలో నా కుమారుడు చావు బ్రతుకులో ఉన్నాడు. మరి నిజంగా తను ఆ బ్రెయిన్ లో ఫీవర్ ద్వారా మరి డాక్టర్స్ పిలవడం జరుగుతుంది. ప్రభువా, నేను అతనికి తండ్రిగా ఉన్నా కానీ నేను నా కుమారుడిని నేను బ్రతికించుకోలేను. నేను నా కుమారుడు కోసం ఏం చేయలేను. నిజంగా ఇలాంటి వ్యక్తి తండ్రిగా ఉండేకి వీల్లేదు. తక్షణమే నేను తండ్రిగా ఉండకుండా నేను ఈ తండ్రి యొక్క పొజిషన్ నుంచి నేను పూర్తిగా ఇక్కడ నుంచి రిజైన్ చేయాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు అలా రిజైన్ చేసి, దేవా, ఈ క్షణం నుంచి నేను కాదు, నా కుమారుడి తండ్రి మీరు, నేను నా కుమారుడు తండ్రిగా ఉండలేను, మీరు తండ్రిగా ఉండండి అని చెప్పి ఆ ఒక నాన్నగారు అలా దేవుడిని బాధ్యత అప్పగించి, ఆ కుమారుడి తండ్రి నేను కాదు, ఆ కుమారుడికి బాధ్యుడు నేను కాదు, పరలోకమైన తండ్రి మీరే అని చెప్పి ఆ దేవుడికి అప్పగించినప్పుడు, ప్రభువా, ఒకవేళ నా కుమారుడు అనారోగ్యం నుంచి చనిపోయినా నా కుమారుడిగా చనిపోనికి వీల్లేదు, నీ కుమారుడిగా మాత్రమే చనిపోయినా పర్లేదు అని ఈ హృదయంతో ఆయన ఏం చేశాడంటే వెంటనే ఆ ఒక సమస్య ఆ విధంగా దేవుడికి అప్పగించడం జరిగింది. తర్వాత ఆ పాస్టర్ గారు మరి అక్కడి నుంచి వెళ్ళేసి మరి ఆ డాక్టర్ పిలిచిన వెళ్ళకుండా మరి వాక్యం బోధించడానికి మరి వెళ్ళిపోవడం జరిగింది. అలా ఆ ఒక హాస్పిటల్ నుంచి ఎంతగా ప్రయత్నించారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అలా పిలిచారు. పిలిచిన తర్వాత ఎంత మాత్రానికి మరి ఆ పేషెంట్ సంబంధించిన వ్యక్తి ఎవరు రాకపోయేసరికి మరి వాళ్ళ నాన్నగారిని మరి వారికి అందుబాటులో లేనందుకు చివరికి అక్కడ ఉన్న మరి సంఘ సేవకుడు మరి పాస్టర్ గారికి కాల్ చేయడం జరిగింది. ఆ ఒక పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు. ఆయనకు కాల్ చేసినప్పుడు ఆయన వెంటనే ఫోన్ రిసీవ్ చేసుకొని ఇలా ఇలా విషయం అన్నప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారిని వాళ్ళకు మరి అబ్బాయి వాళ్ళ నాన్నగారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఏం చెప్పారంటే మరి తన కళ్ళు మరి బ్రెయిన్లో ఫీవర్ రావడం, కళ్ళు ఉబ్బిపోతున్నాయి, మరి తక్షణమే నేను కళ్ళకు ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఇది చాలా దయనీయ విషయం అన్నప్పుడు ఆ తండ్రి మరి అతని తండ్రిగా కాదని రిజైన్ చేశాడు. హాస్పిటల్ వాళ్ళు అతన్ని పిలిచినప్పుడు పాస్టర్ గారితోనే వెళ్ళి ఆయన ఏం చేశాడంటే మరి వారు సైన్ పెట్టమన్నప్పుడు ఎందుకు ఆ సైన్ అంటే ఆ కళ్ళు 2 కళ్ళు తీసేయాలనుకుంటున్నారు. ఆపరేషన్ సర్జరీ చేయండి, లేకపోతే తను బ్రతకడు. ఎందుకంటే కళ్ళు పూర్తిగా ఆ జ్వరము బ్రెయిన్ నుంచి కళ్ళకు వచ్చి అది ఉబ్బిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఆపరేషన్ సైన్ పెట్టినప్పుడు తండ్రి హృదయం ఎంతో బాధగైంది. బాధతో సైన్ పెట్టాడు. సైన్ పెట్టి వచ్చేసాడు. ఇది నా కుమారుడు కాదు, నీ కుమారుడు ప్రభా, నేను అతని తండ్రి కాదు, మీరు ప్రభా అతని తండ్రి అని సైన్ పెట్టేసి వచ్చేసాడు. వచ్చాక మరునాడు వాళ్ళ ఆపరేషన్కి అంత సిద్ధమైన తర్వాత చూస్తున్నట్టయితే కొంచెము ఆ కళ్ళకున్న వాపు తగ్గడం ప్రారంభం. కొంచెం కొంచెం తగ్గినప్పుడు ఒక రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఇలా 4 రోజులు చూసినప్పుడు సర్జరీ పోస్ట్‌పోన్ అవుతుంది రోజు. ఎందుకంటే ఆ వ్యాధి ఏమవుతుందండి, తగ్గిపోవడం జరుగుతుంది. అలా 4, 5 రోజుల తర్వాత పూర్తిగా వ్యాధి తగ్గిపోయి ఆ బాబు పూర్తిగా ఆరోగ్యంగా బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే నేను ఇక్కడ చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా నేను చూడొచ్చు. ఆ దేవుడు యొక్క హృదయం ఏంటి? నిజంగా ఈ నాన్నగారు వీరెప్పుడైతే దేవుడి నుంచి హృదయం పొందుకున్నప్పుడు ఎంత గొప్ప మార్పొచ్చింది. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు నిజంగా చూస్తే, ఎప్పుడైతే తన హృదయంతో మరి డిస్కనెక్ట్ అయ్యి దేవుడు ఒక హృదయంతో కనెక్ట్ అయినప్పుడు దేవుడు ఆ సహోదరుల కోసం పనిచేశాడు. ఏమండి, నిజంగా మనము స్పష్టంగా చూడొచ్చు. చాలా సార్లు మనం ఏం చేస్తాం తెలుసా? మనము మన హృదయాన్ని సాతానుతో వేరవ్వకుండా మనం ఈ హృదయం కలిగి ఉంటూ మంచిగుండి, మంచి జీవించి, క్రమం తప్పకుండా సంఘానికెళ్ళి, వాక్యం వింటూ, ఉపవాసం ఉండి, ప్రార్థన చేస్తూ, కానుకిచ్చి మన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటాం. ఏమంటే ఇలా ఎంత ప్రయత్నించినా మన హృదయాన్ని మారనీకి అవకాశం లేదు. మన జీవితాలు మారనీకి మన జీవితం మార్పు ఎలా వస్తుందంటే, మన హృదయం నుంచి వస్తున్న తలంపులు వీటితో మనం కనెక్షన్ కలిగి ఉన్నంత వరకు ఎప్పటికీ మార్పు రాదు. మార్పు రావాలంటే మొదటిగా మన హృదయం నుంచి ఏదైతే తలంపులతో కనెక్షన్ కలిగినో వీటిని మొత్తం కనెక్షన్ కట్ చేసి దేవుడు యొక్క హృదయంతో అంటే దేవుడు మాటలతో ఏకీపించడమే మనం చేస్తుంది. ఏంటిదంటే
దేవుడి మాటలతో కనెక్షన్ ఏర్పాటు చేయడం. ఎప్పుడైతే దేవుడి మాటలతో మనం ఏకమైనప్పుడు దేవుడు ఒక హృదయం మనలో ప్రవేశింపజేయడం జరుగుతుంది. ఈరోజు మీరు ఆలోచించండి. మీ హృదయము ఎవరితో కనెక్ట్ అయి ఉంది? మీ హృదయము ఎవరితో కనెక్షన్ కలిగి ఉంది? మీ హృదయం దేవుడితో కనెక్షన్ అయి ఉందా? లేదా అపవాదితో కనెక్షన్? దేవుడితో కనెక్షన్ ఉండడం అంటే ఏంటో తెలుసా అండి? దేవుడు మాటలతో మీ హృదయం ఏకం చేసుకోవడము. నిరంతరంగా మీరు దేవుడి మాటలతో మీ హృదయం ఏకం చేసుకోగలుగుతున్నారా? నిజంగా దేవుడి మాటలు ఎలా ఉన్నాయి అలా నమ్మగలుగుతున్నారా? ఉదాహరణ మీరు ఆలోచించండి. కానాను పెళ్లి విందులో యేసుక్రీస్తు ఆ నీళ్ళని ద్రాక్షరసం చేయకముందు మరి ఆ 6 రాతి బాణాల్లో శిష్యులకు అంచుల వీరికి నీళ్లు పోయమని చెప్పాడు. ఆ అంచుల మీద నీళ్లు పోసాక ఇప్పుడు ఆ విందులో ఉన్న ప్రధానికి వెళ్ళి ఆ ద్రాక్షరసం ఇవ్వమని చెప్తున్నాడు. మరి శిష్యులు వారి చేతుల ద్వారా వాళ్ళు ఏం పోసారు? నీళ్లు పోయడం జరిగింది. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? వారందరికీ ద్రాక్షరసము ఇవ్వమని చెప్తున్నాడు. ఒకవేళ శిష్యులు వారి చేతిలో వారు నీళ్లు పోసారు. వారి ఆలోచనతో ఒకటే అన్నట్టయితే, యేసయ్యా నీళ్లు కాదు వాళ్ళు అడిగే ద్రాక్షరసము. మేము ఈ నీళ్లు ఇచ్చినట్టయితే వారు మా మీద కోప్పడతారు. యేసయ్య మేము ఇవ్వలేము. ఇలా వారు సంభాషణ చేసేవారు. కానీ వారు ఏం చేశారు? వారి హృదయంతో ఒకటే అవ్వకుండా దేవుడి మాటలతో ఒకటయ్యి ఇది నీళ్లు కాదు ద్రాక్షరసం అని చెప్పి ఆ మాటలు స్వీకరించి వెళ్ళి ఎప్పుడైతే వారి చేతిలో 6 రాతి బాణాల్లో నీళ్లు పోసారో అదే నీళ్లు ద్రాక్షరసం అని నమ్మి మరి ఆ విందు ప్రధానికి ఇవ్వడం ప్రారంభించారు. ఎప్పుడైతే అక్కడ ఉన్న వారికి అందరికీ ద్రాక్షరసం అడిగినప్పుడు ఆ నీళ్లు తీసుకెళ్లి ఇది ద్రాక్షరసం అని ఇస్తున్నప్పుడు అదంతా ద్రాక్షరసంగా మారడం జరిగింది. సహోదరులారా, మీరు ఒకసారి ఆలోచించండి. ఎలా మన జీవితం మారుతుంది? మన జీవితం మారే విధానం ఏంటి? ఆది కాండంలో ఆదమ్మ ఏం చేశారు? వారు ఏం చేశారో మీరు చూస్తే దేవుడు మాటల మీద అపనమ్మిక హృదయం కలిగి ఉండి సాతాను చెప్పే మాటల్ని నమ్మారు. ఈ మార్గం ద్వారా మన జీవితం మారదు. మరి మన జీవితం మార్చుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఏ పని అయితే అపవాది చేశాడో ఆ పని మనము దేవుడు వివేకముతో చేయాలి. ఏం చేయాలి తెలుసా అండి? ఎలా అయితే సాతాను దేవుడు మాటల మీద అపనమ్మిక హృదయం కలగజేసి సాతాను మాటలు స్వీకరించే విధంగా చేశాడో అదే విధంగా మనం చేయాల్సిన పని ఏంటిదంటే మన ఆలోచనల పట్ల మనం అపనమ్మిక హృదయం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరి మీద అండి? మన ఆలోచన మీద అపనమ్మిక హృదయం కలిగి ఉండి దేవుడు మాటల మీద మనం విశ్వాసం కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఆమేన్. సాతాను అడిగితే మనం మోసం చేశాడు కదా, ఇప్పుడు మనం అందరం కలిసి సాతాన్ని మోసం చేద్దామా? ఎలా పాస్టర్ గారు ఎలా మోసం చేయొచ్చు? సింపుల్ అండి. సాతాను పెడుతున్న ఆలోచనల పట్ల అపనమ్మిక హృదయం కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఎవరి మీద అండి? ఇంతవరకు దేవుడి మాటల మీద అపనమ్మిక హృదయం కలిగి ఉండే కదా, ఇప్పుడు మనం సాతాను మాటల మీద అపనమ్మిక హృదయం కలిగి ఉన్నాం. సాతాను ఏం ఆలోచన పెట్టినా ఇది అబద్ధం, ఇది కూడా అబద్ధము, ఇది అబద్ధము, అది అబద్ధం. ఏది నిజం అంటే దేవుడు మాటలు మాత్రమే నిజము. దేవుడు మాటలు మాత్రమే నిజము. దేవుడు మాటల మీద నమ్మకం ఏర్పాటు చేసుకోండి. సాతాను మాటల మీద మన అపనమ్మిక హృదయం కలిగి ఉందాం. ఎలా అయితే సాతాను దేవుడి మాటల మీద అపనమ్మిక హృదయం కలిగి ఉండి మరి మనం సాతాను ఒక ఆలోచనలు మనం స్వీకరించాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రివర్స్‌గా చేద్దామండి. మనం ఇప్పుడు సాతాను పెడుతున్న ఆలోచన పట్ల అపనమ్మిక హృదయం కలిగి ఉండి దేవుడి మాటల మీద మనం నమ్మకం ఏర్పాటు చేసుకున్నాం. అలా మనం ఎవరిని మోసం చేయాలి? అపవాదిని మనం మోసం చేయాలి. ఏ అపవాది, ఇప్పుడు నేను మోసపోనికి నేను ఒంటరి వాడిని కాదు. ఎంతవరకు నువ్వు నన్ను మోసగించావు? దేవుడి మాటల మీద అపనమ్మిక హృదయం కలగజేసి దేవుడి మాటల్ని విశ్వసించకుండా ఆలోచనలు నమ్మే విధంగా చేశాయి. కానీ ఈ రోజు నుంచి నేను నిర్ణయం తీసుకుంటాను. నేనిప్పుడు అపనమ్మిక హృదయం కలిగి ఉండేది నా ఆలోచనల మీద, నా తలంపుల మీద. నా తలంపులు ఏ తలంపులు కలిగి ఉన్నా ఇవన్నిటి మీద మన అపనమ్మిక హృదయం కలిగి ఉండడం. ఇది తప్పు, అది తప్పు. దేవుడు వాక్యం మాత్రమే సత్యము, దేవుడు వాక్యం మాత్రమే సత్యము. ఇలా మన హృదయాన్ని మనం మోసగిస్తూ దేవుడు మాటల్ని నమ్మడం నేను నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇలా మీరు దేవుడి మాటలు నమ్మినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా పనిచేస్తారో తెలుసా? బైబిల్లో 38 సంవత్సరాలు పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఎలా మారాడో మీరు చూడండి. ఆ వ్యక్తి జీవితంలో ఎలా మార్పు వచ్చిందో మీరు చూడండి. ఆ వ్యక్తి ఎప్పుడైతే మరి 38 సంవత్సరాలు పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి దగ్గర యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి నువ్వు స్వస్థత కోరుతున్నావు అంటే, అవును ప్రభా నేను స్వస్థత కోరుతున్నా. కానీ నేను ఇక్కడ నుంచి ఆ కోనేటి దగ్గర బెతెస్దా కోనేటి తీసుకెళ్ళి ఎవరు లేరన్నా.
అప్పుడు యేసుక్రీస్తు వెంటనే లేచి పరిపెత్తుకొని నడవమన్నప్పుడు ఆయన లేచి పరిపెత్తుకొని నడిచారు. నిజంగా మీరు చూస్తే ఆయన ఏం చేశాడో చూస్తే అప్పటి వరకు 38 సంవత్సరాలు లేచి పరిపెత్తుకొని నడవలేని వ్యక్తి, ఆయన ఆలోచనతో ఒకటే ఉన్న వ్యక్తి, ఆయన ఏం చేశాడో చూస్తే దేవుడు మాటలతో ఒకటయ్యాడు. ఆయన ఎవరి మీద అపనమ్మిక హృదయం కలిగి ఉన్నాడు తెలుసా? తన ఆలోచన మీద అపనమ్మిక హృదయం కలిగి ఉండి దేవుడు మాటల మీద నమ్మకం ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు లేచి పరిపెత్తుకొని నడవమని చెప్పాడో ఆ మాటలు నమ్మి, ఏదైతే లేచి నడవలేననే మాటలతో ఆయన ఆలోచనతో అపనమ్మిక హృదయం కలిగి ఉండి దేవుడి మాటలతో ఒకటే ఉన్నప్పుడు దేవుడి శక్తి దేవుడి హృదయం అతనిలో ప్రవేశించి నూతన శక్తి నూతన బలం పొందుకొని ఆయన పక్షవాతాన్ని జయించి లేచి నడుస్తూ దేవుణ్ణి మహింపరచడం జరిగింది. ఆమేన్. ఈరోజు మీరు ఎలా దేవుని మహింపడతారు? మనం ఎలా దేవుణ్ణి నమ్ముతాం? ఈరోజు మీరందరూ ప్రాక్టీస్ చేయండి. మీ ఆలోచనల పట్ల అపనమ్మిక హృదయం ప్రాక్టీస్ చేయండి. ఏ ఆలోచన పెట్టినా ఆలోచన అన్నిటి పట్ల మన అపనమ్మిక హృదయం ఉండడం ప్రారంభిద్దాం. కేవలం ఒకటి మనం నమ్మడం ప్రారంభిద్దాం. దేవుడి మాటలు మాత్రమే నమ్మడం ప్రారంభిద్దాం. నా ఆలోచనలు ఏం చెప్పినా ఈ ఆలోచన కరెక్ట్ కాదు, ఈ ఆలోచన కరెక్ట్ కాదు, ఆలోచన కరెక్ట్ కాదు, ఈ ఆలోచన కరెక్ట్ కాదు, మంచిది చెడుది అన్ని ఆలోచనలు కరెక్ట్ కాదు. ఈ ఆలోచనలన్నిటి పట్ల మనం ఏం కలిగి ఉండాలి? అపనమ్మిక హృదయము కలిగి ఉండాలి. ఇది సమయము ఆ సాతాను మీద మనమందరం అపనమ్మిక హృదయం కలిగి ఉండి దేవుడి మీద మనం విశ్వాసం కలిగి ఉన్న సమయం ఇది. ఈ ఆదికాండం పుస్తకం ధ్యానిస్తున్నప్పుడు మీ అందరి హృదయంలో ఈ గొప్ప మార్పు జరుగుతుంది. మీ ఆలోచన పట్ల అపనమ్మిక హృదయం కలిగి ఉండి, మీ మార్గం పట్ల అపనమ్మిక హృదయం కలిగి ఉండి, దేవుడి మాటల మీద నమ్మకం, దేవుడి మార్గం మీద విశ్వాసం, ఈ ఈ యొక్క విశ్వాసం మీ హృదయంలో మరి ఏర్పడుతుందని నేను ఆశిస్తున్నాను. అందుకే మన తలంపులు తృణీకరించాలి. అందుకే మన మార్గాలు విడవలే. అందుకే యెషయా రాసిన గ్రంథము మీరు చూసినట్టయితే యెషయా గ్రంథము భక్తిహీనులు ఏమండి ఇక్కడ ఏం చెప్తుంది మీరు చూద్దామండి. యెషయా 55 అధ్యాయం 6, 7 వచనం చూస్తే దుష్టుని తన తలంపు మానవలను, భక్తిహీనులు తన మార్గాన్ని విడవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల వారిని బహుగా క్షమించును. తలంపు మానవలను, మార్గము విడవలను. ఈరోజు మన తలంపు మార్గాలను పట్ల మన అపనమ్మిక హృదయం కలిగి ఉండి దేవుడి మాటల మీద మనం విశ్వాసం ఏర్పాటు చేసుకున్నాం. దేవుడి మాటల్ని మనం కలిసి విశ్వసిద్దాం. అప్పుడు సాతాను పనిచేయడానికి వీలు లేదు. మీ అందరి హృదయంలో దేవుడు పనిచేయడం జరుగుతుంది. దేవుడు పనిచేయడమే కాకుండా మీ జీవితంలో గొప్ప మార్పు వైపు దేవుడు నడిపిస్తుంది. నేను ఆశిస్తున్నా ఇలాంటి విషయాలు మీ హృదయంలో స్పష్టమైన గీత ఏర్పాటు చేసుకొని ఈ ఆదికాండం పుస్తకం ద్వారా నిజంగా ఎలా మీరు సాతాను ఆలోచనలు ఏదైతే మన హృదయంలో పెడుతుండో వాడి హృదయం పట్ల అపనమ్మిక హృదయం కలిగి ఉండి దేవుడి మాటల మీద విశ్వాసం ఏర్పడుతూ మీరు గొప్ప వ్యక్తులుగా నిజంగా ప్రభు హృదయంతో ఒకటయ్యి పక్షవాతం వ్యక్తి ఎలా లేచి పరిపెత్తుకొని నడిచాడో, ఎలా శిష్యులు నీళ్ళ ద్రాక్షరసంగా వాళ్ళు మార్చనికి వారు వాడబడ్డారో అలా మీరు కూడా దేవుడి చేత గొప్పగా వాడబడ్డే మరి యేసు శిష్యుల్లాగా దేవుడు కుమారులాగా అలాంటి సంతోషకరమైన జీవితం జీవిస్తారని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడు యేసయ్య, ప్రభా నీకు వందనాలు స్తోత్రం ప్రభా. మరోసారి మీరు ఇచ్చిన కృప కనికరం బట్టి వందనాలు తండ్రి. యేసయ్య తండ్రి, మరోసారి తండ్రి మీరు మాకు తెలియజేస్తున్నారు ప్రభా. యేసయ్య మా ఆలోచనలు మీ వాక్యం వ్యతిరేకంగా ఉంది. ఇప్పటివరకు మేము వాక్యం పట్ల అపనమ్మిక హృదయం కలిగినాం. కానీ ఈ రోజు ఈ క్షణం నుంచి ప్రభా మరి మా ఆలోచన పట్ల మా హృదయం పట్ల మా పట్ల మేము అపనమ్మిక హృదయం కలిగి ఉంది కేవలం దేవుడి మాటల మీద ఎలా మేము నమ్మాలో, ఎలా మేము విశ్వాసం ఏర్పాటు చేసుకోవాలి ఈ విషయంలో తండ్రి మీరు సహాయం చేయమని అడగచ్చు. ఎవరైతే యూట్యూబ్ ద్వారా మరి ఈ యొక్క వాక్యం వింటున్నారో వాళ్ళందరినీ బలపరిచి వాళ్ళ హృదయంలో గొప్ప విశ్వాసం నమ్మకం ఏర్పాటు చేసి నిజంగా వారు ఉపేక్షించుకొని తృణీకరించుకొని వారు నూతనమైన జీవితం జీవించడానికి సహాయం దయచేస్తారని ఆశిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.